రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దీనిపైన ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ పైన దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశం పైన మాట్లాడుతూ మనతోని బీజేపీ ఎమ్మెల్సీ మల్క కుమరయ్య గారు అయితే ఉన్నారు. సరే, ఎలా చూస్తారు? ఏమున్నా కానీ బీజేపీ కుట్ర చేస్తూ ఉంది, రాజ్యాంగాన్ని కూనియబోతూ ఉంది, వీళ్ళు ఓట్లు తొలగించేసి అధికారంలోకి రావాలని కుట్ర చేస్తూ ఉన్నారు. బీహార్లో అలానే జరిగింది, పశ్చిమ బెంగాల్లో కూడా అలానే జరిగిందనే వాదనలు బలంగా వినిపిస్తూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గాన్ని కూడా పర్యటనలు చేస్తూ ఉన్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీటిని ఎలా వస్తారు? ఎలక్షన్ కమిషన్ వాళ్ళ డ్యూటీ చేస్తారు. వాళ్ళ డ్యూటీ ఏమి? ఆఫ్టర్ లాంగ్ టైం 20 years తర్వాత ఎలక్షన్స్ కొరకు ఓటర్స్ను అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. అప్గ్రేడ్ చేసే దానిలో ప్రతి పౌరుడు వాళ్ళ ఓటర్కి రిజిస్టర్ చేసుకున్నప్పుడు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ చూపించి ఓటర్గా రిజిస్ట్రేషన్ ఫ్రెష్గా చేస్తూ ఉన్నారు. దాంట్లో అడ్రస్ కానీ మారితే అడ్రస్ కానీ, లేకుంటే వాళ్ళు డిస్టిక్కి వెళ్ళి కానీ టౌన్స్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ అడ్రస్ అప్డేట్ అవుతుంది. దీనిలో ఏ మాత్రం ఎవరికి ఏ పార్టీకి కూడా అన్యాయం చేసేయలేదు, ఏ పౌరుడికి అన్యాయం చేసేది. అంటే ఒక పౌరుడి దగ్గర అన్ని పేపర్స్ ఉండి అతను చూపిస్తే వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే అప్పుడు వాళ్ళు బాధపడాలి. అందులో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ రూలింగ్ పవరే ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ పవర్ లేదు, బీజేపీ పవర్ లేదు. కాబట్టి ఈ ఎన్రోల్ చేసే ఆఫీసర్స్ అంతా స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్సే. ఇక్కడ అనవసరంగా ఒక బీజేపీ పార్టీ మీద దృష్టితోని అనవసరంగా బ్లేమ్ చేయాలని వాళ్ళు బ్లేమ్ చేస్తారు. కానీ వాళ్ళు బ్లేమ్ చేసే దానిలో ఏమీ ఫ్యాక్ట్స్ లేవు. మేము చెప్పేది ఏంటంటే ఇప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్కు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవరైతే వాళ్ళు ఆఫీసర్స్ ఎన్రోల్ చేస్తారో వాళ్ళు ఫెయిర్ మేనర్లో వాళ్ళని ఎన్లీజ్ చేసి ఒక కరెక్ట్ ఓటర్ లిస్ట్ను తయారు చేయాలనేది మా విజ్ఞప్తి. అంటే బీహార్, పశ్చిమ బెంగాల్ ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తుంది. ప్రతిసారి కూడా ఆ రాష్ట్రాలలో బీజేపీ దొంగచాటున గెలిచిందని అంటూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైతే బీజేపీ గెలిచిన స్టేట్లో వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు చెప్పడానికి ఏమి రీజన్స్ లేవు. ఇప్పుడు మరి ఇప్పుడు తమిళనాడు కానీ కేరళలో వాళ్ళు గెలిచారు, మరి అక్కడ ఏమైంది? అక్కడ కూడా సేమ్ ప్రక్రియ జరిగింది. కాబట్టి అంటే ఎక్కడైతే వాళ్ళు గెలిచారో అది కరెక్టు, ఎక్కడైతే వాళ్ళు ఓడిపోయారో తప్పు అనడం, అంటే వాళ్ళు ఓడిపోవడాన్ని అంగీకరించలేక ఆ విధంగా అసత్య ప్రచారం చేస్తాను, అది కరెక్ట్ కాదు. కాబట్టి మేము ఇప్పటికైనా చెప్పేది ఏంటంటే ఫెయిర్ అండ్ మెథడ్స్లో ఓటర్ ప్రక్రియను అప్గ్రేడ్ చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు, అందులో స్టేట్ ఆఫీసర్లే చేస్తారు. కాబట్టి అందులో అన్యాయం జరగడానికి ఆ రీజనే లేదు. వాళ్ళు చేసే ఆరోపణలన్నీ టోటల్గా సత్యానికి దూరంగా ఉంటాయి. ఒకటి, మీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిల్ గారు రాబోతూ ఉన్నారు. 3 రోజుల పర్యటన కూడా ఉంది. కొంత తెలంగాణలో బీజేపీ వ్యూహాత్మకంగానే కదులుతూ ఉంది, ఒక లక్ష్యం పెట్టుకొని కదులుతున్నట్టు అనిపిస్తూ ఉంది. ఎంతవరకు వస్తూ ఉంటుంది సార్? ఇండియాలో మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, బీహార్, వెస్ట్ బెంగాల్ అన్ని స్టేట్లలో గెలిచాము. పాత స్టేట్లలో కూడా రిపీట్ అయింది. మోడీ గారు 12 years గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎంత మంచి గవర్నెన్స్ ఇచ్చి ఇండియాని ఏ విధంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లారు, బీజేపీ రూల్డ్ స్టేట్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి అదేవిధంగా తెలంగాణను కూడా తెలంగాణ ప్రజలు కోరుకుంటారు, మాకు బీజేపీ ప్రభుత్వం కావాలి, ఇక్కడ మంచి డెవలప్మెంట్ కావాలి, మంచి గవర్నెన్స్ ఉండాలి, వితౌట్ ఎనీ కరప్షన్తోని, వితౌట్ ఎనీ కమిషన్స్తోని మాకు మంచి డెవలప్మెంట్ కావాలని ప్రజలు అనుకుంటారు. అదే దృష్టిలో మా ప్రైమ్ మినిస్టర్ గారు కానీ, మా బీజేపీ ప్రెసిడెంట్, గవర్నమెంట్ ఆఫ్ మన నేషనల్ ప్రెసిడెంట్ గారు కానీ, మిగతా మా లోకల్ లీడర్షిప్ కూడా అందరూ కూడా బీజేపీ గవర్నమెంట్ రానికి అన్ని ప్రయత్నాలు మేము చేస్తాము. ఫెయిర్ అండ్ మేనర్లో ఎలక్షన్ జరుగుతాయి. నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ ప్రభుత్వం వస్తుంది. థ్యాంక్ యూ.